హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఎక్స్ మెన్. స్క్రీన్ కాస్ట్ కీస్ దాని యాడ్ ఆన్ యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను సెంటర్కి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఇక్కడ కనిపిస్తుంది డిస్ప్లేలో చూడండి. ఇక్కడ కలర్ అని ఉంది. ఈ యాడ్ ఆన్లో మనకి ఎన్ఎన్ ప్రెస్ చేస్తే ఈ యాడ్ ఆన్స్ ఓపెన్ అవుతాయి. ఈ యాడ్ ఆన్లో మనకి ఆప్షన్స్ ఏమున్నాయంటే కంట్రోలబుల్ కలర్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చిన కలరు మనం మార్చుకోవచ్చు. ఇక్కడ షార్ట్ కట్స్ యూజ్ చేసే కలర్ అనమాట ఇట్లా. సో నేనైతే వైట్ పెట్టేస్తున్నాను. ఓకే, వైట్ పెట్టేశాను. ఇంకోటి షాడో అనమాట. ఇప్పుడు వైట్కి షాడో ఫర్ ఎగ్జాంపుల్ నేను డార్క్ బ్లూ ఇస్తున్నాను అంటుంది చూడండి. ఈ టెక్స్ట్కి వెనక ఇక్కడ వస్తున్న టెక్స్ట్ ఉంది కదా, మన షార్ట్ కట్ కీస్ క్లిక్ చేస్తున్నప్పుడు ఆ షో చేసే టెక్స్ట్కి బ్యాక్ సైడ్ షాడో వస్తుంది. సో నేను అది కూడా ఎనేబుల్ చేయట్లేదు. బ్యాక్గ్రౌండ్ వీటి వరకు సపరేట్గా ఇక్కడ కీస్ షో చేసే దగ్గర వాటికి బ్యాక్గ్రౌండ్ కూడా మనం యాడ్ చేయొచ్చు. అందులో కూడా కలర్స్ ఇలా పెట్టుకోవచ్చు. అట్లాగే ఓన్లీ టెక్స్ట్ వరకే అంటే టెక్స్ట్ వరకే మాత్రమే వెనక బ్యాక్గ్రౌండ్ వస్తుంది, బాక్స్ కాకుండా. డ్రా ఏరియా అంటేనేమో ఇట్లా ఇలా. ఓకే, దీని రేడియేషన్ కూడా ఇట్లా ఉంది చూడండి. కార్నర్స్ రేడియస్ని ఇలా మనం రౌండ్ కార్నర్స్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ కీస్ క్లిక్ చేస్తున్నప్పుడు ఆ ఫాంట్ సైజు ఒకసారి చూడండి. మౌస్ సైజు 100 పెట్టాను. ఇక్కడ ఫాంట్ సైజు తగ్గుతుంది, పెరుగుతుంది. బాక్స్ సైజ్ పెరుగుతుందంటే ఆటోమేటిక్గా ఫాంట్ సైజ్ పెరుగుతుంది. సో నేను డిఫాల్ట్గా 40 పెట్టేశాను. అట్లాగే మార్జిన్ అనేసి చూడండి, మార్జిన్ టెక్స్ట్కి ఎంత దూరం మార్జిన్స్తో రావాలనేది మనకి షార్ట్ కట్ కీస్ షో చేసేటప్పుడు. సో నేను అది 0లోనే పెట్టేస్తున్నాను. మౌస్ యొక్క థిక్నెస్ అనేది లైన్ థిక్నెస్ పెంచుకోవడం తగ్గించడం. అట్లాగే మౌస్ సైజుని కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. నేను ఎంత పెంచితే అంత పెరుగుతుంది. నేను ఇక్కడ 100 ఇస్తున్నాను. నాకు బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, బ్యాక్గ్రౌండ్ తీసేస్తున్నాను. షాడో అక్కర్లేదు, తీసేస్తున్నాను. ఒరిజిన్ వచ్చేసి మనకి సెంటర్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ ఆప్షన్ చూడండి, రీజియన్, ఏరియా, విండో, కర్సర్. మీరు ఏది సెట్ చేసుకున్నా కానీ అది ఈ ప్యానల్లో ఇక్కడ వర్కింగ్ ఏరియా 3D స్పేస్ ఉంది. అట్లాగే అదే టైంలో మనం మాన్యువల్గా ఎక్స్ వై యాక్సెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో రీజియన్ అయినా ఏరియా అయినా సరే ఓకే, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు విండో అన్నాను. విండో అంటే కంప్లీట్గా ఈ బ్లెండర్ విండో, టోటల్గా ఈ బ్లెండర్ విండోలో లెఫ్ట్, సెంటర్, రైట్ అంటే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ దూరం వెళ్ళింది కనుక అటు వెళ్ళిపోయింది అది. అట్లాగే ఇప్పుడు నేను లెఫ్ట్ తీసుకున్నాను అనుకో, ఇటు కూడా దాటిపోతుంది లెఫ్ట్ సైడ్. సో ఇది ఇట్లా సెట్ చేసుకోవాలి. సో మనం విండోలో యూజ్ చేయము, ఖచ్చితంగా ఏరియాలోనే యూజ్ చేస్తాం. ఏరియాలో లెఫ్ట్ ఆర్ సెంటర్ ఆర్ రైట్. సో దాన్ని బట్టి మనం ఎక్స్ వాల్యూ, వై వాల్యూ సెట్ చేసుకోవాలి. మీకు ఎట్లా కావాలంటే అట్లా. అప్ అండ్ అంటే అప్, డౌన్ అంటే డౌన్, ఇట్లా మారిపోతుంటాయి అవి. మనం ఇవి మాన్యువల్గా సెట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ తీసుకుని సెంటర్ ఇక్కడికి తీసుకున్నాను నేను సెంటర్. ఇక్కడ చూడండి కర్సర్ అని ఉంది. కర్సర్ అని అంటే మన కర్సర్ ఎటు జరిపితే అటు అవి అక్కడ షో చేస్తాయి అన్నమాట. ఇట్లా మన కర్సర్ మూమెంట్ ఎటు ఉంటే అటు అక్కడ అవి షో చేస్తాయి. ఇది కర్సర్ ఆప్షన్. సో అట్లాగే ఇక్కడ డిలే టైము, ఇక్కడ మనం షార్ట్ కట్కి ప్రెస్ చేస్తే అది ఎన్ని సెకండ్లో పోవాలి అనేది ఇక్కడ సెట్ అయ్యింది చూడండి. 0.5 సెకండ్స్లో అది వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైం పెంచాను అనుకోండి, 10 సెకండ్లు పెట్టాను. ఇప్పుడు అది 10 సెకండ్లు ఆ టెక్స్ట్ అనేది అక్కడ ఉంటుంది. సో డిఫాల్ట్గా 0.5 నేను ఇచ్చాను చూడండి. ఇక్కడ ఖచ్చితంగా అవి హాఫ్ సెకండ్ ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అట్లాగే మ్యాక్స్ ఈవెంట్ హిస్టరీ చూడండి, నేను ప్రెస్ చేస్తుంటే మల్టిపుల్ అక్కడ 5 కనిపిస్తున్నాయి మీకు, మిగతా అవి ఓల్డ్వే హైడ్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 పెట్టాను చూడండి. ఇక్కడ డిస్ప్లే టైం కూడా 3 సెకండ్స్ పెంచుకుందాం చూడండి. ఇప్పుడు చూడండి మీరు వరుసగా 10 ఖచ్చితంగా ఈవెంట్ హిస్టరీ కనిపిస్తుంది. సో డిఫాల్ట్ 5 పెట్టేస్తున్నాను. డిస్ప్లే టైము 3 ఓకే, రీజనబుల్ అది, లేదా 2 పెట్టుకోవచ్చు. సో ఓకే, అట్లాగే రిపీట్ కౌంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ అనే మల్టిప్లై డిడి అని ప్రెస్ చేస్తున్నా చూడండి. అక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇంటూ అని చూపిస్తుంది. అదే ఇది ఈ క్లిక్ తీసేస్తే
1 by 1 అట్లా చూపిస్తుంది. సో మనం రిపీట్ కౌంట్ అనేది ఎనేబుల్ చేసుకునేటప్పుడు మనకి అక్కడ ఎన్నిసార్లు ప్రెస్ చేసామనేది ఇంటూలో షో చేస్తుంది. సో ఇది కూడా నేను తీసేస్తున్నాను. అట్లాగే షో మౌస్ అండ్ ఈవెంట్స్. షో మౌస్ ఈవెంట్స్ క్లిక్ చేస్తే ఈవెంట్ హిస్టరీ ప్లస్ హోల్డ్ స్టేటస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈవెంట్ హిస్టరీ పెట్టాను నేను. షో లాస్ట్ కీస్ అంటే లాస్ట్ టైం నేను లెఫ్ట్ మౌస్ క్లిక్ చేసింది చూపిస్తుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ హోల్డ్ స్టేటసే చూపించాం అనుకోండి, ఇప్పుడు చూడండి హిస్టరీ చూపించట్లేదు మనకి. ఈ రెండింటికి ఉన్న తేడా అదనమాట. ఇక్కడ హోల్డ్ స్టేటస్ పెట్టుకొని మనం ఈవెంట్ హిస్టరీ కూడా ఆన్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం క్లిక్ చేసినా కానీ చివరిసారి ఏం క్లిక్ చేస్తామో అది అక్కడ మనకి షో చేస్తుంది అన్నమాట. షో లాస్ట్ ఆపరేటర్ హిస్టరీ అనేది లేబుల్ ఐడి నేము, లేబుల్ ప్లస్ ఐడి నేము, ఇట్లా ఇవి కనిపిస్తాయి. సో మనం ఈ రెండు ఎనేబుల్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇది అక్కర్లే తీసేస్తున్నాను. మనకి ఇది ఖచ్చితంగా ఎనేబుల్లోనే ఉండాలి. ఇందులో ఈవెంట్ హిస్టరీ ప్లస్ హోల్డ్ స్టేటస్ ఆన్లో పెట్టు. సో దాదాపు డిఫాల్ట్ సెట్టింగ్సే సరిపోతాయి. మీరు అడ్వాన్స్డ్గా సెట్ చేసుకోవాలంటే ఇట్లా ఈ ఆప్షన్స్తో సెట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.